వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లు అర్జున్ పుష్ప సినిమాపై మంత్రి సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. ఈ స్మగ్లర్ స్టోరీ చూసి ఇద్దరు నేరస్తులుగా తయారయ్యారని, సమాజాన్ని యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ ఇస్తారని మండిపడ్డారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సోమవారం వరంగల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క పోలీసులను బట్టలిప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఎలా ఇచ్చారో సమాజం ఆలోచించాలని, సందేశాత్మక సినిమాలనే ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కానీ అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలిప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలిప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ సింగరేణి జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. సింగరేణి డే సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జీఎం అతిథులు, గుర్తింపు సంఘం నాయకులు ప్రారంభించారు. అంతకుముందు సింగరేణి రెస్క్యూ టీం సిబ్బంది జీఎం సూర్యనారాయణకు, అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు, సింగరేణి సేవా సమితి ఏరియా సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆయన దాన్ని కనిపెట్టింది. ఆ పేరు అని ఇది 575 టన్స్ సార్. ఇప్పుడు ఇది ర్యామ్ సార్, ఇది 3 స్టేర్స్ ర్యామ్స్ ఉంటుంది. లాస్ట్ వచ్చి 12.5 టన్స్ వరకు మనం వేరేసి సార్. దీని నుంచి ఈ మనం ఒకవేళ పోర్టబుల్ ఇది సిలిండర్ సార్, ఇది సరిపోతుంది. 1 సిలిండర్ పెట్టుకొని ప్రెజర్ ఆపండి సార్. ఇంతకుముందు నార్మల్ ప్రెజర్ ఐదర్ నెగిటివ్ సార్. చూడండి చైన్స్ పెట్టి లాగడానికి మనకు ఉపయోగపడుతుంది సార్. మీకు లిఫ్టింగ్ బ్యాగ్ సార్, లోపలికి ఇట్లా మనము ఏదైనా స్టోన్స్ కానీ అనిపోయినప్పుడు అప్ టు 59 టన్స్ వరకు కూడా లేపడానికి ఎయిర్ తోటి లేపే రీజన్ ఏం అవుతుంది సార్. మైండ్ మేనేజర్ రమ్మన్నారు ఈరోజు. స్టాల్స్ నిర్వహణకి మన ముఖ్య అతిథులు వచ్చినప్పుడు వారిని సాధారణంగా స్వాగతించి
ఇవాళ మన శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి స్టేడియంలో ముందుకు కూడా తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఉన్నాం. రెస్క్యూకి సంబంధించిన స్థాయిని జనరల్ మేనేజర్ గారు ముందుగా ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. మన సింగరేణి సంస్థ చాలా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సంస్థ. 130 సంవత్సరాల నుండి బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తూ దక్షిణ భారతదేశంలోనే కీలకంగా మన విద్యుత్ ఉత్పత్తి రంగాలకు మన బొగ్గు సరఫరా చేస్తుంది. ఇటువంటి సంస్థలో తరతరాలుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ తెలుసు, మనం పాతకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఆధునిక సాంకేతికతను మనం అవలంబించుకుంటూ ఇప్పుడున్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో మనం యాంత్రీకరణ కానీ మిగిలిన సేఫ్టీలో కానీ కావాల్సిన పరికరాలను మనం సమకూర్చుకొని చాలా రక్షణతోటి మనం ఉత్పత్తి సాధించే టెక్నాలజీ ఉంది. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఎటువంటి సాంకేతికత ఉన్నా కానీ అది ముందుగా భారతదేశంలో మనము ప్రవేశపెట్టాలంటే అది భారతదేశంలోనే సింగరేణి సంస్థలో దీన్ని సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పే ఉద్దేశంతో విదేశీ సంస్థలు కూడా ముఖ్యంగా సింగరేణిలోనే ఏదైనా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిని తెలుసుకొని వాటి మీద నైపుణ్యాన్ని సంపాదించి మన ఉద్యోగస్తులు కూడా సంస్థలో యాంత్రీకరణకు పాటుపడుతూ ఉత్పత్తి లక్ష్యాలు కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఈ 130 సంవత్సరాల సంస్థ కలిగిన మన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ఇంకా భావితరాలకు కూడా మంచిగా ఇంకొక 100 సంవత్సరాలు దీన్ని ఇలాగే అభివృద్ధి పరుస్తూ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా మిగిలిన రంగాలకు కూడా విస్తరిస్తున్నాము. దాంట్లో ప్రత్యేకించి మనం విద్యుత్ ఉత్పత్తి రంగం, అలాగే సోలార్ విద్యుత్ శక్తి, అలాగే మిగిలిన పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్, మిగిలిన రంగాల్లో కూడా విస్తరిస్తూ సింగరేణి సంస్థ ఒరిస్సాలోని నైనిగన్లో కూడా ఉత్పత్తిని ప్రారంభించబోతుంది జనవరి నుండి. సో ఇటువంటి సంస్థ ఇంకా విస్తరించి మన తెలంగాణలో కాకుండా దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క బాధ్యత కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇది మన సంస్థ సిఎన్ఎండి గారు శ్రీ ఎన్ బలరాం గారు వారు చేపట్టినటువంటి పథకాల ద్వారా సింగరేణి సంస్థ ఇంకా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మన ఉద్యోగస్తులకు అందించినటువంటి వెల్ఫేర్ సౌకర్యాలు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో సంస్థ దేశంలోనే అత్యుత్తమైనటువంటి వెల్ఫేర్ మెజర్స్ అందిస్తుంది. తద్వారా సింగరేణిలో మనము ఉద్యోగం చేయాలంటే అదొక గర్వకారణంగా ఉంది. సో దీన్ని అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా సంస్థ అభివృద్ధిలో, తద్వారా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, అలాగే దేశాభివృద్ధిలో అందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమ ఆప్యాయతల మధ్య సమస్యను పరిష్కరించుకోవాలని, మానవతా విలువలతో బతకాలని యేసుక్రీస్తు చేసిన బోధనలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్లో క్రైస్తవ సోదరులకు కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలాన్ని చూడాలని ఆర్డీఓకు అందరి ముందు ఆదేశించారు. ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకుంది. భగవంతుని ఆశీస్సులతో రాబోయే 4 సంవత్సరాలు మెరుగైన పాలన అందించేలా శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆ యేసుక్రీస్తుని వేడుకుంటున్నారని మంత్రి తెలిపారు. సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వచనంతో, ప్రార్థనతోటి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన రావాలని కోరుకున్నాను కాబట్టి పాలన వచ్చింది. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరి దీవెనలను అడుగుతూ భవిష్యత్తులో కూడా 4 సంవత్సరాలు ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కరించడానికి, ప్రజా సమస్యలన్నీ ఏమీ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి దీవెనలు, ప్రార్థనలు చేసి ఆశీర్వచనం చేయాలని కోరుకుంటూ పెద్దలు చెప్పినట్టుగా
తప్పకుండా ఇప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడినాం. మీరు కూడా రాత్రిగా బాత్గా అని ఇలా చెప్పి మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అడగకపోతే ఇబ్బంది అయితే స్థానికంగా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆర్డీఓ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడనే సూచిస్తా ఉన్నాం. వెంటనే ఆ స్థలాన్ని ఒకటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా తొందరలో దానికి ఎక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఇప్పటికే మనం ట్రైబ్స్ ఇచ్చినాం, మిగతా అన్ని కులాల వాళ్ళకి ఎక్కడ ఇస్తా ఉన్నాం కాబట్టి హైదరాబాద్ లో కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ హుస్నాబాద్ కేంద్రంగా మీ అందరి గౌరవాన్ని పెంచే విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటామనే మాట మనవి చేస్తూ తప్పకుండా మత విశ్వాసం యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం నిత్య నూతనంగా 2000 సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనందరం కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఒకరు మానవ సేవ మాధవ సేవ అంటారు, సర్వేజన సుఖినోభవ అంటాం, లేకపోతే ప్రభు అందరినీ సేవించమని చెప్తాడు. ఈ విధంగా భావనలు ఆలోచన మాట వేరు కావచ్చు, కానీ అందరూ కూడా ఒక మానవిక స్వభావంతో మానవీయ విలువలతో కలిసి ఉండి ప్రేమ ఆప్యాయతల మధ్య బతకాలే. ఘర్షణ లేదా ఇతరత్ర మాటల ద్వారా సాధించేది ఏమీ లేదు. ఏ పెద్ద కఠినమైన లేదా జటిలమైన అంశం ఉంటే కూడా అది చర్చల ద్వారా పరిష్కారం ద్వారా ప్రేమ ఆప్యాయతల మధ్య పరిష్కరింపబడితే అది ముందుకు కొనసాగుతుంది. ఘర్షణల ద్వారా సాధించుకొని పరిష్కరించుకున్న ఏ సమస్య కూడా మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఒక సమస్యగా మారింది తప్ప సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు ప్రేమ ఆప్యాయతల మధ్యనే పరిష్కరించాలనేటువంటి విధంగా మనం అందరం కూడా విశ్వసించేటువంటి ఒక నీతి బోధనలు చేసిన సందర్భంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆ దిశగా మనం పోవాలని ఆలోచిస్తూ ఈరోజు క్రిస్మస్ యొక్క వేడుకల్ని ఈ సందర్భంగా జరుపుకుంటున్న ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆలోచనతో అందరం కూడా బాగుండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, వారికి సంబంధించి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షకు అనుగుణంగా మీరు కూడా ఆ రీతిలో ప్రభుత్వానికి జీవనం చేయాలని కోరుకుంటూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. సమగ్ర శిక్షణ ఉద్యోగుల విద్యాశాఖలో విలీనం చేయాలని 14 రోజుల నుండి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి పట్టింపు లేకుండా దున్నపోతు మీద వాన పడ్డట్లు చీమ కుట్టినట్లు కూడా లేదు. 18 సంవత్సరాలుగా దాదాపుగా 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ ద్వారా సక్రమంగా ఉద్యోగంలోకి వచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వచ్చాక మీ సమస్యలు తీరుస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి గద్దెనెక్కావు. చివరకు ముఖం కూడా చూపిస్తలేవు. వెంటనే ఉద్యోగులని రెగ్యులర్ చేయాలని జీవో 16 అవసరమైతే కొత్త జీవోను పునరుద్దరించి ఉద్యోగుల న్యాయమైన కోరికను తీర్చాలని కోరుకుంటున్నారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేయాలని చెప్పేసి దరిదాపుగా 15 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు, ఉల్పు పలుకు లేదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. అసెంబ్లీలో కూడా మేము ప్రస్తావించి చెప్పినాం, విద్యాశాఖ మంత్రి లేడు, మిగతా సెక్రటరీలకు అర్థం కాదు. ఇవాళ ఆనాడు జీవో 16 ద్వారా గత 10 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని రెగ్యులరైజ్ చేసుకుంటున్నాం. ఇవాళ రెగ్యులరైజ్ చేసుకోవడానికి దరిదాపుగా 20,000 మంది ఉద్యోగులు 18 సంవత్సరాల నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ లో వాళ్ళ యొక్క మెరిట్ ని చూసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించి ఆ తర్వాతనే వాళ్ళు ఉద్యోగంలోకి ఎక్కింది. మరి ఇవాళ వాళ్ళు చేసిన పాపం ఏంటి? నువ్వు నోటిఫికేషన్ ఇస్తువి, నువ్వే మెరిట్ చూస్తువి, రిజర్వేషన్ ఉందంటే అన్నీ ఉండే. మరి వాళ్లతో పాటు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ 60,000, 70,000, ₹1,00,000 వీళ్ళకంటే పని తక్కువనే చేస్తారు. ఇవాళ మన యొక్క రాజ్యాంగంలోనే చెప్తున్నారు సమాన పనికి సమాన వేతనం ఉండాలని. ఇందులో దరిదాపుగా 80% మహిళలు ఉండడం, అందులో నిరుపేదలు దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, దరిదాపుగా 90% మంది ఉన్నారు. వాళ్ళ యొక్క న్యాయమైన కోరికను కొద్ది మేరకు ఆనాడు ప్రభుత్వాలు కొంతవరకు తీర్చడానికి ప్రయత్నం చేసిన జీవో 16 ఇచ్చి కొద్ది మందిని రెగ్యులరైజ్ చేసుకున్న, అది విద్యాశాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, లేక
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు కొంత జరిగింది. కానీ ఈ ఎస్ఎస్ఏ సంబంధించిన వాళ్ళది పెండింగ్ ఉన్నది. దాన్ని ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇతరుల మంత్రులు ఇవాళ మంత్రి పదవిలో చేపట్టిన ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క కావచ్చు, మీ సమస్యలు తీరుస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చలేదని చెప్పానని చెప్పిండ్రు. మరి ఇవాళ వాళ్ళు 15 రోజులు అయితే కనీసం వినట్లేదు ఎందుకు? వాళ్ళకి చెప్పి ఈ సమయంలో చేస్తాం, ఇంతమందిని చేస్తాం, ఈ పోస్ట్ ఇట్లున్నాయని చెప్పొచ్చు కదా. వినడానికి సిద్ధం లేవు. మరి ఆనాడు ఎందుకు? వాళ్ళకి చెప్తివి, నమ్మిస్తువి, విశ్వాసం కల్పిస్తువి, ఓట్లేపిస్తువి, గద్దెనెక్కితివి, చివరికి మొహం చూపించకపోతే. నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, మా జనగామలో ఉన్న బిడ్డలందరూ కూడా ఇవాళ ఇదంతా ఉద్యమాలకు పురిటి గడ్డ, ఖచ్చితంగా ఒకసారి ఎత్తుకుంటే మళ్ళీ జెండా దించారు. వాళ్ళు వేసిన ట్రెండ్ కూడా దించమని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 15 రోజుల నుంచి చేస్తున్న న్యాయబద్దమైన సమ్మె రెగ్యులరైజ్ చేయాలని, ఆ జీవో 16ని పునరుద్ధరించాలి. మరో జీవో 16 కాకపోతే ఇంకో జీవో తీసుకురావాలి. వాళ్ళందరూ కూడా క్రమ పద్ధతిలో ఎక్కడెక్కడైతే ఏ విధంగా చేయొచ్చో వాళ్ళందరినీ కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వారికి సంఘీభావంగా ఇంతకుముందు కూడా ఉన్నాం. అసెంబ్లీలో, కౌన్సిల్లో లేవనెత్తే ప్రయత్నం చేసినాం. మేము ఇవాళ కూడా వాళ్ళందరి తరఫున వాళ్ళ పోరాటంలో మద్దతు తెలియజేస్తూ, సంఘీభావం తెలియజేస్తూ న్యాయమైన ఈ కోరికను తీర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను 83 మందికి లబ్దిదారులకు 80 లక్షలకు పైచిలుకు చెక్లను ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ పెన్షన్లు ఇలాంటి స్కీంలను మధ్యలో వదిలివేయకుండా వాటిని కొనసాగిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సహాయం వేగంగా అందేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం ఎమ్మెల్యేలందరూ ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద నిన్న అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు. దీన్ని ప్రజలు గమనిస్తాం. ఈ జిల్లాలో సంవత్సర కాలంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1 ఏడాది కాలంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో సొరంగ మార్గాన్ని ఏనాడు గడిచిన పాలకులు, గడిచిన ప్రభుత్వం పట్టించుకోలేదు. గౌరవ R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చొరవ చేసి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పలు దఫాలుగా మాట్లాడి మా ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి కాడికి, ఇరిగేషన్ మంత్రి గారి కాడికి వెళ్ళి అనేక దఫాలుగా రివ్యూ చేసి అమెరికాకు పోయి అక్కడి నుంచి ఆ సొరంగ మార్గాన్ని తీస్తున్నటువంటి మిషనరీకి బేరింగ్లు అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి సొరంగ మార్గాన్ని పూర్తి చేసే ప్రయత్నాన్ని మా మంత్రి అడ్డగోలుగా మాట్లాడతాం. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. దీంతో పాటు బ్రాహ్మణ వెల్లాంల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఫస్ట్ దఫాగా 50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే 100 కోట్ల పైచిలకు నిధులు అవసరం ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ కెనాల్స్కు కొబ్బరికాయ కొట్టించేసి ఈరోజు మేము బ్రాహ్మణ వెల్లాంని ఒక కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాం. చెరువులో నీళ్లు నింపినాం, గ్రౌండ్ వాటర్ను పెంచినాం. దీన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, దీన్ని కూడా చూడలేనటువంటి పరిస్థితి. కళ్ళున్న కబోదుల్లాగా బీఆర్ఎస్ వాళ్ళు వ్యవహరిస్తారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పునాది గాని కాలువలకు గడిచిన ప్రభుత్వంలో గడిచిన పాలకులు, గత పాలకులు కాంట్రాక్టులు వాళ్ళ అనుచరులకు ఇచ్చుకొని, కాంట్రాక్టర్ని వాళ్ళ అనుచరులకు వాళ్ళ బినాములకు ఇచ్చుకొని ఆ కాలువ పనులు సక్రమంగా చేయక పూర్తిగా కాలువల్ని ధ్వంసం చేస్తే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భువనగిరికి వచ్చినటువంటి సందర్భంలో, మొన్న మూసిని సందర్శించినటువంటి సందర్భంలో పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పునాది గాని, ఆసిఫ్ నగర్ కాలువలు, పాత మూసి మీద ఉన్నటువంటి అన్ని కెనాల్ని పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పేసి
ఈరోజు ధర్మారెడ్డికి 129 కోట్లు, పిల్లాయిపల్లికి 95 కోట్లు, అట్లాగే పునాదిగాని కాలువకు నిధులిచ్చి టెండర్ అయ్యి ఈరోజు ఇంత వేగంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, ఇంత వేగంగా ఇరిగేషన్ రంగాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేస్తూ ఉంటే, ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా అందరికి ఒకేసారి పూనకం వచ్చినట్టుగా నిన్న ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేటువంటి విధానాన్ని ప్రజలకు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేటి విద్యార్థులు రేపటి రాష్ట్రానికి దేశానికి వెలుగులని అన్నారు. విద్యార్థి పరిషత్ వాళ్ల కోసం పనిచేయటం లేదు, సమాజం కోసం పనిచేస్తుందని తెలిపారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం జరుగుతుంది, అందుకే ఏబీవీపీ పనిచేస్తుందని అన్నారు. మానసిక పరివర్తన ముఖ్యమని, అది ఏబీవీపీ ముఖ్య ఉద్దేశమన్నారు. దేశం కోసం పనిచేసేదే సంస్థ ఉంది అంటే అది కేవలం ఏబీవీపీ అని అది కేవలం ఏబీవీపీ అని మాత్రమే కొనియాడారు. కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో ఉండి దేశంను సాధించుకుంది అంటే అది దేశభక్తితోనే సాధ్యమైందని అన్నారు. అతిథులు పైకి రాగానే అందరూ కూడా చేయించుకోవాలి. వేదికపైకి రావాల్సిందిగా మాననీయ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని, అలాగే మాననీయ ఆశిష్ చౌహాన్ గారు, సమాజ సమితి అధ్యక్షులు తాటిపల్లి అశోక్ కుమార్ గారు, మాతాకి ఏం తిరుగుతున్నాం. గవర్నర్ మాననీయ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఏబీవీపీ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మాననీయ శ్రీ ఆశిష్ చౌహాన్ జీ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న మిగతా పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, మాననీయ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ప్రథమ పౌరుడిగా మాననీయ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరికి పుష్పగుచ్చం మరియు జ్ఞాపకతో సత్కరించవలసి. And you must be very careful about what you have, because that becomes your character, and character is your destiny. Whatever your character is, that is your destiny. Whether you will be successful or you will not be successful depends on your character. And Akhil Bharatiya Vidyarthi Parishad is that organization that seeks to bring the national character. It is an effort of nation building. We speak of nation building. What is nation building? All buildings are not nation building. Only roads are not nation building. Nation is built from citizens, and citizens build character. So Vidyarthi Parishad always said, be a doctor, be an engineer, be a political leader, be an industrial leader, but a leader with character. A character that will serve Bharat Mata. A life that will be in the service of the Rashtra. As Swami Vivekananda
what India requires is youth with nerves of steel and muscle of iron. So we require youth with strong character. As your leader was saying, because the work of Punarnirman or reconstruction is not an easy task. Our Rashtra has been plundered, many things have been stolen by Pathan, Mughals, and then came the British. So 700 years by these plunderers and 200 years by the British. But Bharat was never defeated. It was rooted but never defeated. Because our value system is so strong. So the work of every ABVP, Akhil Bharatiya Vidyarthi Parishad member or activist is to understand that old and ancient wisdom of India and link it with new technology. To build this nation, we require the knowledge of ancient India and the technology of intelligence. And by uniting both, we will be the service of Mahatma. గోదారమ్మ గలగలలు, పక్షుల కిలకిల రాగాలు, ఆహ్లాదపరిచే దట్టమైన అడవితో కూడిన పచ్చని కొండపై కొలువుదీరిన భైరవస్వామి భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్నాడు. బాధలను తొలగించి కోరుకున్న మొక్కులను నెరవేర్చే స్వామిగా పేరుగాంచి భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాడు. సాధారణ భక్తుల మొదలు ప్రముఖుల వరకు భైరవ కోనను సందర్శించి స్వామివారి ఆశీస్సులను పొందేందుకు వరుస కడుతున్నారు. కోటపల్లి మండలం పార్పల్లి సమీపంలోని భైరవ కోనపై వెలిసిన భైరవస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రసాదాలు గాని, పండ్లు గాని, పూలు గాని ఇక్కడ మా సేవకులు ఉన్నారు, వారి దగ్గర ఇవ్వండి. ఇప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ అయితే రేవతి కుటుంబానికి 300 కోట్ల రూపాయల సహాయం చేసేవాడిని అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేఏ పాల్ విలేకరులతో మాట్లాడుతూ అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 కోట్లు ఇవ్వాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేయడం తప్ప అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుసేన్ లాగా పరిపాలన చేస్తూ 422 బిల్డింగ్లు అక్రమంగా కూల్చివేశారన్నారు. సీఎం తన తమ్ముడు బిల్డింగ్ ఎందుకు కూల్చలేదు, నాగార్జున బిల్డింగ్ ఎందుకు కూల్చారు, సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వసూలవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. రేవంత్ ట్యాక్స్ వసూలవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలవి పచ్చి అబద్దాలే. 2 ప్రభుత్వాల్లో సర్పంచులు అప్పులపాలయ్యారు. నా మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారు. రేవంత్ నన్ను వాడుకొని వదిలేశాడు. పదవులు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని కేఏ పాల్ గుర్తు చేశారు. గ్రామ పాలన కోసం నా పర్యటనలు మే 10లోపు 100 గ్రామాలను అభివృద్ది చేసి చూపిస్తారు. మరో 2 ఏళ్లలో జమిలీ ఎన్నికలు ఖాయమని కేఏ పాల్ అన్నారు. హోలీఫీల్డ్ అడగండి. సర్పంచ్ మాట్లాడే అన్ని ప్రశ్నలు ఈ ఛానల్ చెప్పు. కానీ ఉండు ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా లేదా?
మీడియాలోనే లైవ్ మాట్లాడాలి, మీరు లైవ్ ఇచ్చేయాలా? మనం అందరం ఒకటే. నేను కేఏ పాలే సీఎం ఉండే అంటే మళ్ళా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని నా కోరిక. ఎప్పుడు జనవరి 30 పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడితే, పెట్టకపోతే చూస్తా ఏమవుతుంది అని. ఎవరు టచ్ లో ఉన్నారండి? మీకు బీసీలో ఉన్నారు కదా, బీసీలో అందరూ ఉన్నారు. ఇప్పుడు మధ్యవర్గం ఉన్న వాళ్ళు అవుతారా? నువ్వే గొడవ పెడదావునా? ఏ మీడియా మీరు చెప్పారు సార్, ఏ మీడియాతో అలాగే ఏదో చెప్పు, పర్వాలేదు. నేను కేఎఫ్ మీడియా పేరు చెప్పు. అబ్బా చెప్పవే, ఆ చౌదరి గారికి చెప్పి ఇలాంటి తెలివైన ప్రమోట్ చేసి పడేయాల. రాజశేఖర్ చెప్పి సీరియస్. గ్యారంటీ బీసీలో 4 ఉన్నారు, ఎస్సీలో గట్టోళ్ళు 3 ఉన్నారు. ఎస్టీ వాళ్ళు ఎవరు నన్ను కల్లా అంటే ఆ లెవెల్ లీడర్స్ ఆ నాయక్ కలిశారు. ఇప్పుడు ఎంపీ, కానీ ఆయన ఎంపీ. సో బీసీలో 4, ఎస్సీలో 3. రేవంత్ రెడ్డి నా తమ్ముడు. మీరు రేవంత్ రెడ్డి నన్ను ఎడగొట్టాలని చూస్తున్నారా, కలపాలని? ఎవరైనా ఇంతకీ లైవ్లు ఇస్తున్నారా? ఇవన్నీ ఓన్లీ రికార్డింగ్లా? లేదు, తమ్ముడిని ప్రేమించి మంచి దారిలో పెట్టాలని కొత్తగా సీఎం అయ్యాడు. నేను సీఎం అయినట్టు ఫీల్ అయ్యా. డిసెంబర్ 3ని నన్ను కలిసినప్పుడు మీరు లైవ్లు చూశారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, అవ్వాలని ఫైట్ ఇచ్చా. నా పాత్ర నేను పోషించా. ఒక 4 పెద్దోళ్ళు ట్రై చేశారు ఆ పదవికి. నా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు? ఫస్ట్ నా ప్రార్థన, తర్వాత నా ఇన్ఫ్లుయెన్స్, తర్వాత నా ఫోన్ కాల్స్, తర్వాత నా స్ట్రాటజీస్ కొన్ని పనిచేస్తాను. ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి జనవరి 30 సమిట్ పెట్టకపోతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడు. సంవత్సరం అయింది. ఆ తర్వాత ఎన్ని నెలలు ఉంటాడో కూడా అప్పుడు చెప్తా. అన్నీ ఒకసారి చెప్పిస్తే ఎలాగా? అందులో మీకు లైవ్లు లేవు ఇక్కడ, 1-2 తప్ప. ఎవరు కూడా లైవ్లు ఇస్తున్నారా మమతా? ఎవలా? మరి ఎంతసేపు లైవ్లు? నేను నిజామాబాద్ వచ్చి లైవ్లు మీరు ఇవ్వకపోతే ఆడు ఎలాగంటే లైవ్లు ఇస్తారు అన్నింటిలోని. దొంగలకి, 1000 కోట్ల ఆస్తుల పరుకి. ప్రపంచ శాంతి దూతను నవంబర్ 23 మీరు కళ్ళతో చూశారు నా సమిట్ అమెరికాలో. 150 మందిని ఇన్వైట్ చేశాను. 198 మంది వరల్డ్ లీడర్స్ వచ్చారు. నెల కరెక్ట్గా ఇవాళ డిసెంబర్ 23, నెల రోజులు క్రిందట. మళ్ళీ ఇవాళ నైట్ అమెరికా వెళ్తున్నా, ఒక్కరోజే క్రిస్మస్ కొంటున్నా. మరలా 28వ తారీఖు ఉదయం 10 గంటలకు నల్గొండలో సర్పంచుల సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మంలో సదస్సు సర్పంచులతో, 29 మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలో సర్పంచుల సదస్సు, మరలా 30వ తారీఖు ఉదయం సోమవారం ఇక్కడ నిజామాబాద్లో సర్పంచుల సదస్సు, మధ్యాహ్నం 3 గంటలకు సోమవారం, వచ్చే సోమవారం డిసెంబర్ 30 ఆదిలాబాదులో సదస్సు. మీ కొరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి 5 సంవత్సరాలు 2019 నుంచి మీ కళ్ళ ముందు ఉంటున్నాను లేదా? అప్పుడేమనేవారు ఎలక్షన్ ముందు వస్తున్నారని, ఇప్పుడేమంటారు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారని. అప్పుడేమనేవారు పాలుగారు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళని, ఇప్పుడేమంటారు రెడ్లే వెళ్ళాలని. అది అవినీతి కాదా? 5% ఉన్న రెడ్లు 12 సంవత్సరాలు వెళ్ళడం అవినీతి కాదా? 60% ఉన్న బీసీ నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఆర్ కృష్ణ ఎలాగవలేడు, బీజేపీకి అమ్ముడుపోయాడు. ఇంకా నేనున్నాను కదా, నాకంటే ఒక బీసీ నాయకుడు పెద్దోడు ఉన్నాడా? అందరూ నాకే మద్దతు ఇస్తున్నారు. పేర్లు కూడా చెప్పాలా? కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా, అన్నా మీరు ఇలా కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్ మీరే ముఖ్యమంత్రి, 2 ఇయర్స్లో ఎలక్షను. అరే బాబు, నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. అడుక్కుని తినాలంటే, ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఓట్లేయండి.
8 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు తెలంగాణ. కేసీఆర్ 7 లక్షల కోట్లు, రేవంత్ రెడ్డి 1 లక్ష కోట్లు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల అప్పు.